కూటమి ప్రభుత్వం అనేది అంటే ఒకటండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. 7 మంత్స్లోనే మనకి అన్ని విధాల పనులు అవ్వాలంటే జరగని పని. గత ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు ఎన్ని ప్రాబ్లమ్స్తో ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంటంటే ఉన్నపాటు ఏంటంటే దేనికైనా కొంత టైం అనేది పడుతుంది. అది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడే ఏదైనా సరే ప్రభుత్వ తీరు అనేది బాగుంటుంది. పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన పర్వాలేదు, బాగానే ఉందండి. ఇలాగే ఉండాలి పరిపాలన. గత ప్రభుత్వం మీరు చూశారు. అవును, ప్రభుత్వం మార్పు ఏమైనా కనబడ్డారా? వస్తుంది, మార్పు వస్తుంది. ఏ విధంగా అంటారు? ప్రతి డెవలప్మెంట్లో కూడా వస్తుంది. మంచి కంపెనీస్ కూడా ఇక్కడ రావాలి, ఆయన తీసుకొస్తారు. అది ఆ నమ్మకం ఉంది అతని మీద. సరే, ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ప్రతి ఐటీ కంపెనీ తీసుకొని వచ్చి నిరుద్యోగుల సమస్య తీరుస్తారు. కరెక్టే అవుతుంది, అది అవుతుంది. కూటమి పరిపాలన గత గవర్నమెంట్ కన్నా బెటర్ అనిపిస్తుంది. అదే కొన్ని పథకాల వలన డ్రాబ్యాక్ అవుతుంది. అదే ఎన్డీఏ కూటమిలో ఉండడం బట్టి కొంచెం గెటన్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డెవలప్మెంట్ చేయగలే కెపాసిటీ ఉందంటారు ఈ గవర్నమెంట్. మరి కూటమి ప్రభుత్వంతో వాళ్ళు టైఅప్ చేసుకున్నారు కాబట్టి డెవలప్మెంట్ అయ్యే విధంగా కనిపిస్తే సూచనలు ఉన్నాయి. మరి అవుద్దని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పరిపాలన చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అతను చేయవలసిన పని అతను చేస్తున్నారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని అతను చేస్తున్నారు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్లో వచ్చారు. మన గవర్నమెంట్ అనేది వచ్చింది, వాళ్ళందరినీ ఒక్కొక్కటి చక్క పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నిజంగా అయితే చాలా బాగుందండి. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ప్రతి పరిశ్రమలు తీసుకొని వచ్చి నిరుద్యోగ సమస్య తీరుస్తారని నమ్మొచ్చా సార్? అది ఖచ్చితంగా నమ్మచ్చు సార్. ఎందుకంటే నమ్మి తీరాలి, ఖచ్చితంగా తెస్తారు కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక మంచి పద్ధతి మీద వెళ్తుంది ముందుకి. అది ఖచ్చితంగా లోకేష్ గారు తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇట్స్ డెవలప్మెంట్ చేయాలని కృషి చేస్తున్నాడు. ఇట్స్ నో ప్రాబ్లం. కానీ బట్ సమ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, మరి ఆపోజిషన్ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అట్లా మరి చూసుకోవాల్సిందే ఉంది. అందరికీ అన్నీ తెలిసిందే. అంటే ఈ 5 years లోనే డెవలప్ తీసుకుని ప్రైమ్ మినిస్టర్ నమ్ముతున్నారా? అది టైం ఉంది బట్ అది మీ ఛాన్స్కి వదిలేసాను నేను. ఆయన ఉన్న ఫీడ్బ్యాక్లో అయితే బాగా చేస్తున్నారు. చాలా బాగుందండి. పరిపాలన అయితే చూడవసలేదు. పరిపాలన చాలా మార్పు కనిపించిందండి. రోజుకి పథకాలు అన్నీ బాగున్నాయి సార్. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. నిరుద్యోగ సమస్య తీరుస్తున్నారు. ఐటీ కంపెనీలు నమ్మొచ్చా సార్? కంపల్సరీ నమ్మచ్చు సార్. లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ మొత్తం ఎలా కంప్లీట్ చేశారు మనందరూ తెలిసి చూసింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా నెక్స్ట్ కూడా వాళ్ళ నాన్నగారు ఏ విధంగా వెళ్తున్నారో ఇతను కూడా ఆ విధంగా వెళ్ళి అవకాశం 90% అవకాశం వరకు తీసుకొస్తారు సార్. కంపెనీ కంపల్సరీ.